శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహరీత్యా నడుస్తున్న రాశి ఆధారంగా అయితే చెప్పడం జరగబోతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఈ సంవత్సరం ఏ ప్రకారంగా ఉంది ముందు చూడండి. ప్రత్యేకంగా విశేషంగా అంతర్దశ ఏది నడుస్తుంది చూడండి. అంతర్దశ చూసుకొని ఈ సంవత్సరం ఏ ప్రకారంగా ఉంటుంది మీకు మీరే ప్రిడిక్షన్ చేసుకోగలుగుతారు అని ఒక విషయం చెప్తున్నా, అర్థం చేసుకోవడం మీరు విశేషంగా ప్రయత్నించండి. తొందరపాటులో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. కన్యారాశి వారి జీవితంలో మామూలుగా అవుతుంది ఏంటంటే తొందరపాటు ఎక్కువగా అవుతుంటుంది. తొందరపాటు ఏ ప్రకారంగా ఎక్కడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్లో కుదిరినట్లయితే శ్రీ విష్ణు రూపాయ నమస్కారం కమెంట్ చేయండి. కన్యా రాశి కాలచక్రం లోపల 6వ రాశి. 12 రాశుల లోపల విశేషంగా 12 రాశుల లోపల విశేషంగా చాలా తెలివైన రాశి కన్యా రాశి. అనుకున్నది అనుకున్న ప్రకారంగా అనుకున్న ప్రకారంగా సమయానికన్నా ముందుగా చేయడానికి ప్రయత్నించే రాశి కన్యా రాశి. మేనేజ్మెంట్ లోపల స్కిల్ చాలా అల్టిమేట్ స్థానంలో పొందిన రాశి కన్యా రాశి. ఒక పనిని పూర్తి చేయాలంటే దాన్ని ఏ ప్రకారంగా కాన్సన్ట్రేట్ చేయాలి, దాన్ని ఏ ప్రకారంగా దాచిపెట్టి పని చేయాలి, అవన్నీ విశేష గుణధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కన్యా రాశి వారి లోపల ఉన్నాయి. అలాంటి రాశి జాతకులు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వారికి చాలా బాగానే ఉండబోతుంది, చాలా బాగుండబోతుంది. ఎందుకని చెప్తుందో తెలుసుకోండి. దేవుగురు బృహస్పతి దశమ స్థానం, ఏకాదశ స్థానం అలాగే ద్వాదశ స్థానం లోపల గోచరం ఈ సంవత్సరం ఉండబోతుంది. దశమ స్థానం, ఏకాదశ స్థానం అలాగే ద్వాదశ స్థానం ఈ 3 భావాలపైన దేవుగురు బృహస్పతి గోచరం ఉండడం వల్ల మీరు దాదాపు చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ వరకు కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి మీకు ఏకాదశ స్థానంలో గోచరం అయితే ఉంటుంటుంది. ఆఫ్టర్ దట్ చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ అప్పటి నుంచి మీకు ద్వాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి గోచరం అయితే ఉంటుంది. కానీ ద్వాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి గోచరం తక్కువ టైం లోపల ఉండడం వల్ల దాని రిజల్ట్స్ కూడా కొద్దిగా అంత వేగంగా అయితే మీరు చూడలేరు. అవకాశం ఉంటుంది కానీ ఆ ఈవెంట్ అయితే జరగదు. అవకాశం ఉంటుంది, ఆ ఈవెంట్ జరగాల్సినవి కానీ ఆ ఈవెంట్లు జరగవు. ఓకే, ఒక మాట చెప్తే తెలుసుకోండి. శనిదేవుడు కూడా మీ రాశి నుంచి 7వ స్థానంలో గోచరం నడుస్తుంది. శనిదేవుడి గోచరం కూడా మీ రాశి నుంచి 7వ స్థానంలో నడుస్తుంది. ఇక రాహుకేతు చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానం లోపల కేతు, 6వ స్థానం లోపల రాహు గోచరం ఉంది. ఈ సంవత్సరం నవంబర్ తర్వాత రాహుకేతు కూడా రాశి పరివర్తన చేసుకోబోతున్నారు. ఏకాదశ స్థానంలో కేతు ఉండబోతాడు, 5వ స్థానంలో రాహు గోచరం అయితే ఉండబోతుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం విశేషంగా మీకోసం బాగానే ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల లోపల విశేషంగా ఆర్థిక వ్యవహారాల లోపల మీకు ఏవైనా డబ్బులు రావాల్సిన కనుక ఉన్నట్లయితే ఆర్థిక వ్యవహారంలో మీకు రావాల్సింది ఏదైనా డబ్బు ఉన్నట్లయితే మీరు అది డిసెంబర్ లోపలనే పూర్తిగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ దాట్ మీరు దానికి సంబంధించిన ఎంత ప్రయత్నాలు చేసినా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉండవు. మీకు పెండింగ్ రావాల్సిన ఏమైనా డబ్బులు ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే అవి మీరు డిసెంబర్ లోపలనే కలెక్ట్ చేయండి, తీసుకోండి. ఏ ప్రకారంగా చేయండి, ఎలానే చేయండి, డిసెంబర్ లోపల తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక తదనంతరం మీకు వచ్చొద్దా అంటే గ్యారెంటీ అయితే అస్సలు ఇవ్వదు. మీకు వాళ్ళు చాలా బాగా చెప్తారు, ఇప్పుడు అప్పుడు తర్వాత అలా ఇలా అని చెప్తారు, కానీ డబ్బులు మీకు రావాల్సినవి రిటర్న్ రావు. మరి అవుతుంది ఏంటి? మరి డబ్బులు రాకపోతే అవుతుంది ఏంటి? మీరు దేన్నైతే చాలా గట్టిగా పట్టుకున్నారో, దేనికోసం అయితే చాలా గట్టి ప్రయత్నం అయితే మీది ఉంటుందో ఆ ప్రయత్నం తప్ప మిగతా అన్ని చక్కగా జరుగుతాయి. మీరు ఏ పని కోసం అయితే చాలా గట్టి ప్రయత్నించుతున్నారో ఆ ప్రయత్నాలు తప్ప మిగతా అన్ని చాలా బాగా జరుగుతాయి. ఏదైనా అనుకోండి మీరు, ఎందుకంటే ఏకాదశ స్థానంలో కేతు ఎప్పుడైతే వస్తాడో ఆ సమయం లోపల జాతకుడికి ప్రాప్తి యోగం ఏదైతే ఉంటుందో, ప్రాప్తి అంటే మీకు దక్కాల్సింది ఏదైతే ఉంటుందో, మీరు దేనికోసం చాలా తప్పన పడుతుంటారో అది తప్ప మిగతా అన్ని వస్తాయి. సో ఆ సమయం నుంచి మీ మనసు లోపల త్యాగ ప్రవృత్తి ఎక్కువ కలుగుతూ ఉండాలి. కానీ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే అకల్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రొఫెషన్ ఎంచుకున్నారో వాళ్ళకి అప్పుడు ఇన్కమ్ సోర్స్ లోపల సైడ్ ఇన్కమ్ ఇంకా గట్టిగా పెరుగుద్ది. సో అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక దేవుగురు బృహస్పతి అలాగే శని సంచారం చూసుకున్నట్లయితే
నవమ పంచమ యోగం, కేంద్ర త్రికోణ యోగం అయితే ఈ సంవత్సరం ఉండబోతుంది. అది కూడా చాలా చక్కగానే చాలా బాగానే కనబడుతుంది. మరి వెనక ఎక్కడ పడుతున్నాడు కన్యారాశి వారు? మరి కన్యారాశి వారు వెనక ఎక్కడ పడుతున్నారు? ఫిక్స్గా ఒక చోటు మీరు ఉండట్లేదు. పాయింట్ ఏంటంటే ఫిక్స్గా మీరు ఒక చోటు ఉండట్లేరు. ఫిక్స్గా ఒక చోటు ఎందుకు ఉండలేకపోతున్నారు? మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి. ఫిక్స్గా మీరు ఇదే అని చెప్పలేకపోతున్నారు. ఫిక్స్గా మీరు ఇదే అని చెప్పలేకపోతున్నారు. డౌట్ చాలా ఉన్నాయి, కానీ ఆ డౌట్స్కి సంబంధించిన సమాధానం కూడా కనిపించట్లేదు. దీనివల్ల కన్యా రాశి వారు ఈ సంవత్సరం వెనుకబడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా అంటే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కుటుంబం లోపల వివాహ యోగం కనపడుతుంది, కుటుంబం లోపల గృహయోగం కనపడుతుంది, కుటుంబం లోపల వాహన యోగం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కనపడుతుంది. అలాగే మీకు వివాహ యోగం కూడా ఈ సంవత్సరం ఉంది. మీకు ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే కొత్త వ్యాపారం మొదలుపెట్టే యోగం కూడా కనపడుతుంది. కొత్త బిజినెస్ మొదలుపెట్టే అవకాశాలు అయితే చాలా ప్రబలంగా కనపడుతున్నాయి. వివాహ యోగం ఉన్నది, కానీ ప్రేమ వివాహ యోగం కూడా చాలా ప్రబలంగా ఉంది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. వివాహ యోగం కూడా ఉంది, కానీ ప్రేమ వివాహ యోగం కూడా చాలా ప్రబలంగా అయితే మీకు జూలై నుంచి నవంబర్ ఈ మధ్యలో అయితే చాలా ప్రబలంగా అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది. హెల్త్ లోపల చాలా జాగ్రత్త వహించండి. ఎవరికైతే స్కిన్ కి సంబంధించిన ఎలర్జీ, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ సంవత్సరం స్కిన్ కి సంబంధించిన హెల్త్ లోపల ప్రాబ్లమ్స్, ఖర్చులు అయితే ఉండబోతున్నాయి. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి కొద్దిగా ఖర్చులు అవుతాయి, కానీ గెలుపు అయితే మీదే ఉండబోతుంది. కొద్దిగా మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను గెలవను, లాస్ట్ మూమెంట్లో మీరే గెలుస్తారు. మూడో విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం విషయంగా రాహు సంబంధం షష్ఠ స్థానంతో ఉండడం వల్ల గుప్త శత్రులు చాలా ఎక్కువగా పెరుగుతారు. గుప్త శత్రువులతో పాటు కొద్దిగా ఇడన్ ఎనర్జీ, దాన్ని మనము నరదృష్టి అంటుంటాము, అది ఎక్కువ మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అందుకే మీరు తిన్నది కూడా కొన్నిసార్లు మీకు అసలు అరగదు, తిన్నది కూడా మీకు కొన్నిసార్లు బాడీ లోపల సరిగ్గా ఎనకదు అని. కొద్దిగా షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించిన ట్రీట్మెంట్ చేసుకున్న కూడా హెల్త్ లోపల ఏ ప్రకారంగా అయితే మీకు గ్రోత్ ఉండాలి ఆ ప్రకారంగా ఉండదు. కానీ దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల ఆయుర్వేదాన్ని ఉపయోగించండి. మీ హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అది 100% తగ్గి తీరుద్ది. అలోపతి, హోమియోపతి లోపల మీరు వెళ్ళినట్లయితే అది అవ్వదు తప్ప ఆయుర్వేదంలో కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు 100% అవుతుంది. పైల్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది. దాంపత్య జీవితం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, నార్మల్గా ఉండబోతుంది. ఈ సంవత్సరం కొద్దిగా అప్పు ఎక్కువ జరిగే అవకాశం అయితే కనపడుతుంది.
ఈ సంవత్సరం కొద్దిగా అప్పు అయితే ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అని ఎవరి ఆర్థిక వ్యవహారాల్లో అస్సలు మీరు మధ్యలో వెళ్ళకండి. ఏంటి? ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల మీరు అస్సలు మధ్యలో వెళ్ళకండి. మీరు గనక వెళ్ళినట్లయితే అది మొత్తం మీ పైన వచ్చి పడుద్ది. సో ఎవరి దానిలో అస్సలు మధ్యలో వెళ్ళకండి. కొన్ని వహించాల్సిన ముఖ్యమైన విషయాలని మనం మంత్లీ తెలుసుకుంటూనే ఉంటుంటాం రాశి ఫలాలు. సో అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది. కానీ కొన్ని జరిగేటప్పుడు కొన్ని మన నుంచిలా దూరం పోతూ ఉంటాయి. దూరం పోతులని బాధపడకండి. తర్వాత అది చాలా వేగంగా ఇంకో రూపంలో అయితే మీ దగ్గర రావడానికి అయితే ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ప్రతిరోజు గణపతి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. అని కేతుకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దానం ఎక్కువ చేయండి. కేతుకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు ఏదైతే మనసు లోపల అసంతృప్తి, ఏదైతే మనసు లోపల అశాంతత మీకు ఏదైతే కలుగుతుందో ఆ అశాంతత మీ కేతు ద్వారానే మీరు దూరం పోగొట్టుకోగలుగుతారు. చేయాల్సింది ఏంటంటే కేతుకు సంబంధించిన వస్తువులు ఎవరి సాటర్డే దానం చేయండి. ప్రతి బుధవారం విశేషంగా గణపతి గుడికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ప్రతి బుధవారం 27 ప్రదక్షిణలు గణపతి గుడికి వెళ్ళి గణపతి దగ్గర ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. ఇక అనుష్ఠాన ఉపాసకులుగా మీరు కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం మహామృత్యుంజయ ఉపాసన ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. మహామృత్యుంజయ ఉపాసన ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. మీ రహస్య విషయాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా జాగ్రత్తగా, నేను మళ్ళీ చెప్తున్నా, అనుకునే అన్నీ అవుతాయి కానీ అనుకున్న సమయానికి అయితే అవ్వవు. ఈ సంవత్సరం మీకు సహయోగం చాలా వ్యక్తులతో చాలా రకరకాలుగా అయితే మీకు కలగబోతుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.